నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి ట్యాబ్ చేసింది. ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls అండి మీరందరూ. Love you all. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ. సో నేను డైరెక్టర్ కంటే ముందు ఆమె ఇండియన్ సిటిజన్, ఒక భారతదేశ పౌరునిగా ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే, శ్రీకాంత్ అయ్యంగారుగా మనకు బాగా తెలుసు. శ్రీకాంత్ భారత్గా రీసెంట్గా మళ్ళీ తన ఇన్స్టాగ్రాము అండ్ సోషల్ మీడియా ద్వారా తనకున్న స్వేచ్ఛని, తనకున్న భావ ప్రకటనల్ని సో తన వే ఆఫ్ స్టైల్లో తను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. సో కట్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో చెప్పడానికి గల కారణం ఏంటంటే, సార్ అక్టోబర్ 2వ తారీఖు మీరు కొన్ని వీడియోలు పెట్టారు. సరే, దాని తర్వాతకి ఒక వీడియో పెట్టారు. సో దాంట్లో ఏంటంటే సార్, ఒక భారతీయ పౌరుడిగా నాకు అనిపించింది, మీరు జాతిపిత గాంధీజీ గారి గురించి సో తనని వ్యంగ్యంగా మాట్లాడడం కానివ్వండి, కొన్ని పదాలు మాట్లాడడం కానివ్వండి, సో అవి నాకు చాలా బాధగా అనిపించినాయి సార్. మళ్ళీ దాని తర్వాతకి మీరు దాంట్లో ఏమన్నారంటే, కామెంట్ పెట్టేటోళ్ళని ఏం పీక్కోండి లైక్ అంటే ఓకే, అది మీ ఇష్టం కాదనట్లే. కానీ స్వతంత్రం తేవడానికి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో అందరూ గొప్పవాళ్ళే, కాదనట్లే. దాంట్లో మహాత్మా గాంధీజీ గారి గురించి మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నామంటే చరిత్ర సృష్టించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు కాబట్టే ఈ రోజులో వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. సో ఇంకా చాలా అన్నారనమాట మీరు. సో అవన్నీ మీకే వదిలేస్తున్నాము, ఎందుకంటే దాని గురించి హైలైట్ చేయడం వల్ల మళ్ళీ మీరు మాట్లాడిన నెగిటివిటీ ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో ఫైనల్ థింగ్ ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి శ్రీకాంత్ గారు. సో ఇలాంటి మాటలు ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగా, సో ఎందుకు హర్ట్ అయ్యారు ఎదుటి వాళ్ళు, నీకేంటి గాంధీజీకి అది ఇది అంటే, సో నా చిన్నప్పటి నుంచి మా కిరాణా షాప్లో, లేదంటే మా స్కూల్లో, లేకపోతే మా వాసవి క్లబ్లో, సో మా ఫంక్షన్స్ ఏది జరిగినా కూడా వాసవి మాతతో పాటు పక్కన మేము మహాత్మా గాంధీ గారి చిత్రపటాన్ని పెట్టి పూజించే వాళ్ళం. సో అతన్ని మేము దేవుళ్ళ భావిస్తాం. సో మహాత్మా గాంధీజీనే కాదు సార్, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, సో వాళ్ళందరినీ మేము దేవుళ్ళలా భావిస్తాం. సో మా దేవుళ్ళని మీరు అలా అనడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. సో దయచేసి మీరు అలాంటి మాటల్ని ఇంకోసారి మాట్లాడకుండా, ఈ మాట్లాడిన వీడియోని డిలీట్ చేయండి దయచేసి. ఎందుకంటున్నామంటే, ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది మంచి కన్నా చెడుకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో మీరు ఆల్రెడీ సెలబ్రిటీ, మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా పబ్లిక్ రీచ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు చెప్పిన కంటెంట్లో నెగిటివిటీ ఉంది. సో రేపొద్దున ఆ వీడియోని వచ్చే యంగ్స్టర్స్ పిల్లలైనా కానివ్వండి, అసలు చరిత్ర గురించి తెలియని వాళ్ళు కూడా ఈరోజు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు కూడా. సో వాళ్ళందరూ మీరు చెప్పినట్టు గాంధీజీ గారి గురించి నెగిటివ్గా తీసుకుంటారు. సో దీనిపైన స్పందించాల్సింది చట్టము, లేదంటే పోలీస్ వ్యవస్థ, లేదంటే ఇంకెవరు స్పందించాలో వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. కానీ నేను ఒక పౌరుడిగా నేను మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేయకుండా, ఎక్కడ మీకు వ్యక్తిగతానికి నేనేం చెప్పకుండా మీకు చెప్తున్నాను. శ్రీకాంత్ గారు, తల్లాడ సాయికృష్ణ అనే నేను డైరెక్టర్గా చేస్తూ, ఫ్యూచర్లో శ్రీకాంత్ గారు మీరు యాక్టర్గా చేసినా కూడా కలిసి ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేస్తాము. సో దయచేసి మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఈ వీడియో మీకు రీచ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. లేదు అనుకుంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఉంటారంటే చట్టం తన పని అనేది చేసుకుంటుందని నేను పోలీస్ వారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని కోరుతున్నా. అదేవిధంగా మా వాసవి క్లబ్ తరఫున
ఇవన్నీ ఖండిస్తున్నాను, మీ మాటల్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా మాకు చాలా ఇష్టం, కానీ మీరు మాట్లాడిన మాటలు అనేది మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కాబట్టి దయచేసి ఆ వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ క్షమాపణలు కోరుతూ మహాత్మా గాంధీ గురించి మీరు పోర్ట్రేట్ చేసుకునే విధాన్ని మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో జై హింద్, జై భారత్ మాతకి జై. మీరు పేరులోనే భారత్ అని పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి సంస్కారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.